అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంగీత శిక్షణ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం శంకరాభరణ రాగంలో తానవర్ణం నేర్చుకోవడం జరిగింది కదా. అందులోనూ ముఖ్యంగా పూర్వాంగ భాగం మాత్రమే నేర్చుకోవడం జరిగింది. స్వరం నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం సాహిత్యం నేర్చుకుందాం. అయితే ఒక్కసారి మళ్ళీ మనం ఈ వర్ణం గురించి కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. ఈ వర్ణంలో మనకి పూర్వాంగము, ఉత్తరాంగము అని రెండు భాగాలు ఉంటాయి. పూర్వాంగ భాగంలో మనకి పల్లవి, అనుపల్లవి, ముక్తాయి స్వరం ఉంటాయి. పల్లవి, అనుపల్లవికి స్వరంతో పాటు సాహిత్యం కూడా ఉంటుంది, కానీ ముక్తాయి స్వరానికి కేవలం స్వరం మాత్రమే ఉంటుంది. ఉత్తరాంగ భాగంలో చరణం, చిట్ట స్వరాలు వస్తాయి. ఈ చరణానికి మాత్రమే సాహిత్యం ఉంటుంది. చిట్ట స్వరాలకి కేవలం స్వరం మాత్రమే ఉంటుంది. ఈ స్వరం కూడా మధ్యమ కాలంలో నడుస్తుంది. అయితే ఈ తానవర్ణాలన్నీ కూడాను చౌక కాలంలో నడుస్తాయన్నమాట. అంటే మనం జంట స్వరాల్లో వాడే తాళమే ఇక్కడ కూడా మనం వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ముందుగా శంకరాభరణ రాగం యొక్క మూర్ఛన ఒకసారి మళ్ళీ పాడుకుందాం. సరే గ మా ప దా ని సా సా ని దా ప మా గ రి సా సరి గ మా ప దా ని సా సా ని దా ప మాగరీస. అయితే సాహిత్యం నేర్చుకునేటప్పుడు డైరెక్ట్గా మనం సాహిత్యం నేర్చుకోవడం కష్టం అవుతుంది కాబట్టి స్వరంతో పాటు సాహిత్యం కూడా నేర్చుకున్నాం. అప్పుడు సాహిత్యం బాగా అలవాటు అవుతుంది. సో ఇప్పుడు ముందుగా స్వరం. ఒకసారి స్వరము సాహిత్యం బాగా వచ్చాక అప్పుడు మనం తాళంతో ట్రై చేద్దాం. సా ని సా ద ని ప సా ని సా ని సా అంటే సా ని సా. సో అనుస్వరం అన్నది ఈ నిషాదానికి ఉంది. ఈ నిషాదం ఏంటి? కాకలి నిషాదం. సో అది ఎలా అనాలి? సా ని సా ద ని ప పా పా అన్నాము అంటే అది ఎత్తుజారు అన్నమాట. ఎత్తుజారు గమకం. సా ని సా ద ని ప సా మి. ప్లెయిన్ నోట్స్లో పాడితే వర్ణం కానీ కీర్తనలు కానీ ఏవి కూడా అందంగా ఉండవు. అందుకని సాధ్యమైనంత వరకు గమకం ఇచ్చి పాడడానికి ప్రయత్నించండి. సా ని సా ద ని ప సా మి మా ప గ మా ప నిన్ నే ద ని ప ఏ ద ని స రి సా ని ద ప ద ని కో రి. మళ్ళీ ఫస్ట్ లైన్. సా ని సా ద ని ప సా మి మా ప గ మా ప నిన్ నే ద ని ప ఏ ద ని స రి సా ని ద ప ద ని కో రి. సా సా ద ప మ ప సా ల మా ప మ గ రి స రి గ స రు లు కో ని పద ని స
na pamagari gama padani dira sa sada pama pa chala ma pamagari sari gasa rulu ko ni pada ni sa na pamagari gama padani dira. ఇప్పుడు తాళంతో ట్రై చేద్దాం. సామి నిన్నే కోరి చాలా మారులుకో నదీరా. మళ్ళీ సామి నిన్నే కోరి చాలా మారులుకో నదీరా. ఇప్పుడు అనుపల్లవి. సదాద పమద పమ గప గమరి తామ సదాద పమద పమ గప గమరి తామ గమ పదర పమ ప మూసేయ దని సని స ఆక సదద పమద పమ గప గమరి తామ స గమ పదర పమ ప మూసేయ దని సని స ఆక రి గ మ రి స సరి సని ద పద ని సరి స ఆదాయ జూడర ఆదాయ జూడర సాదా పప మగరి సమగమ పదని ఆగో పగల తామస మూసేయ ఆక ఆదాయ జూడర ఆగో పగల ఆదామస మూసేయ ఆక ఆదాయ జూడర
ప లా. దీని తర్వాత ముక్తాయి స్వరం. సరి ని సద ని స పద ని సదా ప మ పద మ ప గ మ ప రి గ మ స రి గ మ పద ని స రి గ మ గ రి గ రి స ని పద ని సా ప స ని ద ప మ గ రి స రి గ మ పద ని. ఇది పల్లవి అనుపల్లవి ముక్తాయి స్వరం. దీని సాహిత్యం కూడా ఇవాళ క్లాస్లో నేర్చుకోవడం అయింది కదా. ఇప్పుడు మనం ఒక్కసారి స్వరము సాహిత్యము ముక్తాయి స్వరము అంటే ముందుగా మనం పాడాల్సిన విధానం ఏమిటంటే, ముందు స్వరము పల్లవి అనుపల్లవి ముక్తాయి స్వరం ఇప్పుడు పాడిన కింది కాలంలో పాడతాం. తర్వాత సాహిత్యం కేవలం సాహిత్యం పల్లవి అనుపల్లవి ముక్తాయి స్వరం మళ్ళీ పాడతాం, అది కూడా కింది కాలమే. ఈ మూడు పాడేశాక వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే పైకాలం. పైకాలం అంటే సెకండ్ స్పీడ్, అది పాడాలి. ఇప్పుడు మనం ఆ పైకాలం నేర్చుకుందాం. సాని సదని పా. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి, అదేంటంటే కింది కాలం అంటే మొదటి కాలం మనం నేర్చుకుంటున్నప్పుడు బీట్కి అంటే దెబ్బకి 2 స్వరాలు చప్పున మనం పాడాం. సా ని సద ని పా. సో ఇక్కడ దెబ్బకి 2 స్వరాలు పాడడం జరిగింది. ఇప్పుడు అదే పైకాలంలో దెబ్బకి 4 స్వరాలు అంటే స్పీడ్గా అంటే డబల్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు పైకాలంలో మనం దెబ్బకి 4 స్వరాలు చప్పున నేర్చుకుందాం. సా ని సదని ప మ ప గ మ ప దని ప దని సరి సని ద ప దని. ఇక్కడ చూడండి, స్పీడ్ విషయానికి వస్తే మనకి కింది కాలంలో అంటే ఫస్ట్ స్పీడ్లో పల్లవి 2 ఆవర్తాలు తీసుకుంటోంది. అదే పైకాలంలో పల్లవికి ఎన్ని ఆవర్తాలు వస్తాయి? 2 ఆవర్తాలు అంటే కింది కాలంలో, పైకాలంలో 1 ఆవర్తం మాత్రమే వస్తుంది. అంటే మొదటి లైన్ లఘువు తీసుకుంటుంది, రెండవ లైన్ 2 ధృతాలు తీసుకుంటాయి. ఆది తాళం అంటే 1 లఘువు 2 ధృతాలు కదా. సో ఇప్పుడు కూడా ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒకసారి పాడి చూపిస్తాను. మొదటి లైన్ 1 లఘువు తీసుకుంటుంది. సా ని సదని ప మ ప గ మ ప దని ప దని సరి సని ద ప దని. ఇది మొదటి లైన్. సా స ద ప మ ప ప మ గ రి సరి గ సని ప దని స ప మ గ రి గ మ ప దని. సా ని సదని ప. ఇప్పుడు స్పీడ్ నేర్చుకుంటున్నారు మీరు, సో నేను ముక్కలు చేసి చెప్తాను. సా ని సదని ప సా ని సదని ప మ ప గ మ ప మ ప గ మ ప దని ప దని ప దని సరి సని ద ప దని దని సరి సని ద ప దని. నేను రెండోసారి పాడుతున్నాను కదా, అంటే అప్పుడు మీరు పాడాలి అని. నేను ఒకవేళ ఫాస్ట్గా పాడుతున్నాను అనుకోండి, ఇప్పుడు నేను స్లో చేసి పాడతాను, అప్పుడు మీరు పాడచ్చు. రెండవసారి మీరు పాడచ్చు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి పాడతాను. సా ని సదని ప సా ని సదని ప మ ప గ మ ప మ ప గ మ ప దని ప దని ప దని సరి సని ద ప దని దని సరి సని ద ప దని. ఇక్కడ మొదటి లఘు మొదటి పార్ట్ అయిపోయింది, ఫస్ట్ లైన్ అయిపోయింది. సెకండ్ లైన్లో ఏమొస్తుంది? సా స ద ప మ ప సా స ద ప మ ప ప మ గ రి సరి గ స ప మ గ రి సరి గ స ని ప దని స ని ప దని స ప మ గ రి గ మ ప దని ప మ గ రి గ మ ప దని
సా సద ప మ ప సా సద ప మ ప ప మ గరి సరి గ స ప మ గరి సరి గ స ని పద ని స ని పద ని స ప మ గరి గ మ పద ని ప మ గరి గ మ పద ని. ఇప్పుడు మొత్తం 2 లైన్లు అంటే ఒక ఆవర్తం. సా ని సదని ప మ ప గ మ పద ని పద ని సరి స ని ద పద ని సా స ద ప మ ప ప మ గరి సరి గ స ని పద ని స ప మ గరి గ మ పద ని. ఇది పల్లవి. ఇప్పుడు అనుపల్లవి. స ద ద ప మ ద ప మ స ద ద ప మ ద ప మ. మన స్పీడ్గా పాడినా కూడా గమకాలు మాత్రం మిస్ కాకూడదు. స ద ద ప మ ద ప మ గప గ మరి గప గ మరి గమ ప ద ద ప మ ప ద ని స ని స గమ ప ద ద ప మ ప ద ని స ని స రి గ మ గ రి స స రి స ని ద ప ద ని స రి స రి గ మ గ రి స స రి స ని ద ప ద ని స రి స స ద ప ప మ గ రి స ద ప ప మ గ రి స మ గ మ ప ద ని స మ గ మ ప ద ని. మళ్ళీ ఒకసారి స ద ద ప మ ద ప మ స ద ద ప మ ద ప మ గప గ మరి గప గ మరి గమ ప ద ద ప మ ప గమ ప ద ద ప మ ప ద ని స ని స ద ని స ని స రి గ మ గ రి స రి గ మ గ రి స స రి స ని ద ప ద ని స రి స స రి స ని ద ప ద ని స రి స స ద ప ప మ గ రి స ద ప ప మ గ రి స మ గ మ ప ద ని స మ గ మ ప ద ని. ఇప్పుడు మొత్తం అనుపల్లవి పాడతాను. స ద ద ప మ ద ప మ గ ప గ మ రి గ మ ప ద ద ప మ ప ద ని స ని స రి గ మ గ రి స స రి స ని ద ప ద ని స రి స స ద ప ప మ గ రి స మ గ మ ప ద ని. ఇది అనుపల్లవి. ఇప్పుడు ముక్తాయి స్వరం. సరి ని స ద ని స సరి ని స ద ని స పద ని స ద ప మ ప ద పద ని స ద ప మ ప ద మ ప గ మ ప రి గ మ మ ప గ మ ప రి గ మ సరి గ మ ప ద ని స సరి గ మ ప ద ని స రి గ మ గ రి గ రి స రి గ మ గ రి గ రి స ని ప ద ని స ప ని ప ద ని స ప స ని ద ప మ గ రి స రి గ మ ప ద ని స ని ద ప మ గ రి స రి గ మ ప ద ని. ఇప్పుడు ఒకసారి ముక్తాయి స్వరం. సరి ని స ద ని స ప ద ని స ద ప మ ప ద మ ప గ మ ప రి గ మ స రి గ మ ప ద ని స రి గ మ గ రి గ రి స ని ప ద ని స ప స ని ద ప మ గ రి స రి గ మ ప ద ని. ఇలా ప్రాక్టీస్ బాగా చేయాలి. దీనికి ముందు ముఖ్యంగా ఏంటంటే మనం మూర్ఛన వచ్చు కాబట్టి సరి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స సరి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స సరి గ రి గ మ ప మ ప ద ని ద ని స స ని ద ప ద ప మ గ రి గ రి స. ఇలాంటి సాధన అంతా కూడా మనం స్పీడ్స్లో చేస్తూ ఉంటే స్వరంతో మాత్రమే. తర్వాత బాగా మనకి స్వరం వచ్చాక అప్పుడు అకారం సాధన చేయొచ్చు. ముందుగా మాత్రం స్వరం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. మీరు ఈ సాహిత్యం పార్ట్ ఒకటి, అలాగే ఈ పైకాలం అంటే 2వ కాలం స్వరం పార్ట్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేస్తారని నమ్ముతూ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.